ఒక ఊరిలో రాజు మరియు లక్ష్మి అనే ఇద్దరు అన్నా చెల్లెలు కలిసి ఉండేవారు. రాజు తన చెల్లిని ఎంతగానో ప్రేమించేవాడు. అలాగే లక్ష్మి కూడా తన అన్నయ్యను ఎంతో అభిమానించేది. వాళ్ళు అలా కలిసి ఉండగా ఒకరోజు రాఖీ పండుగ వస్తుంది. రాఖీ పండుగ రోజు లక్ష్మి తన అన్నయ్య రాజుకి రాఖీ కట్టడం కోసం అన్నీ సిద్ధం చేసి ఇంట్లో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ రాజుకి ఆ రోజు రాఖీ పండుగ అనే విషయం తెలియక తన స్నేహితుడితో కలిపి బయటికి వెళ్తాడు. రాజు ఇంటికి రాకపోవడంతో లక్ష్మి తన అన్నయ్యకి రాఖీ కట్టలేదని బాధపడుతూ ఉంటుంది. చెల్లి ఏమైంది? ఎందుకు అలాగా డల్గా ఉన్నావు? ఎప్పుడు నువ్వు అలా లేవు కదా, ఈరోజు ఎందుకని బాధపడుతున్నావు? నువ్వు ఎందుకు, ఏమైందో చెప్పు చెల్లి. అరే బాబు, ఈరోజు రాఖీ పండగ కదా బాబు. చెల్లి నీ కోసం ఎదురు చూస్తూ ఉంది నీకు రాఖీ కడదామని. నువ్వేమో నీ స్నేహితులను కలిపి బయటికి వెళ్ళిపోయావు. ఈరోజు రాఖీ పండుగ అని నీకు తెలీదా బాబు? చెల్లి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుందని తెలుసు కదా, ఎందుకని రాలేదు నువ్వు ఇంటికి రాలేదనే చెల్లి బాధపడుతుంది. అప్పుడు రాజు తన చెల్లి వైపు అలా చూస్తూ తన చెల్లిని నన్ను క్షమించమని కోరుకుంటూ ఉంటాడు. అలా క్షమాపణ కోరిన తర్వాత లక్ష్మి రాజుకి ఆనందంతో రాఖీ కడుతుంది. ఈ అన్న చెల్లెల స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.